ఇద్దరూ విడిపోయారు. ప్రభుదయాళ్ కారెక్కబోతుండగా కార్ డోర్ గ్లాస్ మీద వేలితో రాసిన అక్షరాలు. గ్లాస్ మీద దుమ్ము ఉండడం వల్ల అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చావుకు దగ్గరగా ఉన్నావు అన్న అక్షరాలు. ఆ రాత్రంతా ప్రభుదయాల్కిద్రలేదు. రేపు డిటెక్టివ్కు ఈ విషయం చెప్పాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఈ వయస్సులో ఈ టార్చర్, భయంతో గడపడం భరించలేకపోతున్నాడు. తన వాళ్లకు ఏమైపోతుందో అనే భయం మరోపక్క. మరుసటిరోజు ప్రభుదయాళ్ డిటెక్టివ్ను కలుసుకున్నాడు. డిటెక్టివ్ ప్రభుదయాళ్ వంక చూసి తన కోటు జేబులోంచి ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసి ప్రభుదయాల్కు ఇచ్చి, ఈ ఫోటోలోని అబ్బాయిని గుర్తుపట్టగలరా అని అడిగాడు. ఆ ఫోటో వంక చూశాడు. సుమారు 5-6 ఏళ్లుంటాయి. నిక్కరుమీద ఉన్నాడు, చొక్కా కూడా లేదు. చేతిలో టీ గ్లాసుంది. టీ అమ్ముకునే పిల్లాడిలా ఉన్నాడు. లేదు, గుర్తురావడం లేదు, చిన్నగా నిట్టూర్చి చెప్పాడు ప్రభుదయాళ్. బాగా గుర్తుచేసుకోండి అన్నాడు డిటెక్టివ్. నిజంగా గుర్తుకు రావడం లేదు చెప్పాడు ప్రభుదయాళ్. మీరు ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు పనిచేసిన పోలీస్